హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ గౌతమి. సో, ఆడవాళ్ళకి ముఖ్యంగా చాలా అందంగా ఉంచుకోవాలి అనుకునే వాటిలోని గోర్లు అంటే మనకి నెయిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్క అమ్మాయిలకి గూడా. అయితే కొంతమందికి పెంచుకోవాలని ఉంటుంది గానీ, పాపం వాళ్ళకేంటంటే పెరగవనమాట. ఒకవేళ పెరిగినా ఏదో ఒకటి తగిలి విరిగిపోవడం అంటే మన హెయిర్ తగిలి గానీ, లేకపోతే ఒక టవల్ తగిలో, గోడ తగిలో ఏదో ఒక చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల కూడా గోర్లు విరిగిపోతూ ఉంటాయి. అంటే ఒక స్ట్రాంగ్‌నెస్ ఉండదనమాట. ఇంకొంతమందికేంటంటే గోర్లు ఒకవేళ పెరిగినా దాన్ని ఎలాగా మనం మెయింటైన్ జేయాలి? అబ్బా! దీన్నిప్పుడు మనం మెయింటైన్ జేయాలా? ఇంకొకటి మనకి ఇళ్లల్లో కూడా కొన్ని మనం ఫేస్ చేస్తూ ఉంటాం. ఆడపిల్లలు అంత గోర్లు ఉంచుకోకూడదు. మన ఇంటికి మంచిది గాదు. లేకపోతే మనకి మంచిది కాదు అని జెప్పి మన పేరెంట్స్ గూడా తిడుతూ ఉంటారు. అయితే ఈ గోర్లు అందంగా ఉంచుకోవాలి. అరే! ఎలాగా? ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం నెయిల్ ఆర్ట్స్ అన్నవి అబ్బో! బాగా ట్రెండ్ అయితా ఉంది కదా! దానివల్ల ఏంటంటే మనకి ఓకే. మనకి బయటికెళ్తాము. టెంపరరీ నెయిల్స్ పెట్టుకుంటాము. ఒక చాలా వేలకు వేలు ఖర్చు కూడా పెడతాం. మళ్ళీ దాని మీద నెయిల్ ఆర్ట్ వేయించుకోవడానికి, దాన్ని మళ్ళీ డిజైన్ చేయించుకోవడానికి, ఇట్లాంటివన్నీ మనం చేస్తూ ఉంటాం. కానీ దీనివల్ల ఏంటంటే మనకి ఒకవేళ అది మనకు పడలేదనుకోండి, వాళ్ళు దాని మీద యూజ్ చేసే ఆ లిక్విడ్స్ కానీ, లేకపోతే ఆ లైటింగ్ గాని, ఏదైనా మన స్కిన్ మీద గాని అది పడకపోతే ఏమంటారు మనకి స్కిన్ మీద ర్యాషెస్ వచ్చే ఛాన్సెస్ చాలా హైగా ఉంటాయి. ఇంకోటి నెయిల్స్ కూడా పాడైపోతూ ఉంటాయి. ఏదైనా మనకి ఒరిజినలే. తెచ్చి పెట్టుకున్నది ఎప్పుడైనా సరే తెచ్చి పెట్టుకున్నట్టే ఉంటుంది. అది బ్యూటీనెస్ అయినా లేకపోతే ఇంకేదేమైనా సరే మనకి పుట్టినప్పటి నుంచి లేకపోతే మన సొంతంగా మనకి వచ్చిందే అది పర్మనెంట్ అన్నమాట. అదే ఆరోగ్యకరంగా ఉంటుంది మనకి. అయితే ముఖ్యంగా ఈ గోల్డ్ సంగతి మనకి అబ్బాయిల విషయం మనకు అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకి పెద్ద అవసరం కూడా లేదు నెయిల్స్ సంగతి. ఇంక అమ్మాయిలకొచ్చేసరికి ఎటువంటి నెయిల్స్ అయినా ఎంత లోపలికైనా కొరుక్కున్న వాళ్ళకైనా సరే ఈజీగా పెరుగుతాయన్నమాట. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ టిప్‌ని గాని మీరు యూజ్ చేసినట్లయితే. అయితే ఎవరైతే మనకి నెయిల్స్ అందంగా కావాలి, స్ట్రాంగ్‌గా కావాలి, ఇలా మల్టిపుల్ మనకుంటూ ఉంటాయి కదా క్వెషన్స్. వాటన్నిటికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ముందుగా మీరేంటంటే ఒక హాట్ వాటర్ తీసుకోండి. మంచిగా గోరువెచ్చని నీళ్ళు ఒక చిన్న గిన్నెలోకి తీసుకొని, ముందుగా మీ 2 హ్యాండ్స్ కూడా అందులో పెట్టి, మంచిగా క్లీన్ అయ్యేటట్టు ఉంచండి. ఒక 10 మినిట్స్ వరకు. మీరు ఆ హాట్ వాటర్‌లో పెట్టడం వల్ల మీ నెయిల్స్‌లో ఉన్న జెర్మ్స్ గానీ, లేకపోతే ఏదైనా బాక్టీరియా ఫార్మ్ అయినా, లేకపోతే ఇంకేదైనా డిఫరెంట్ డిఫరెంట్ ఏమున్నా సరే మనకేంటంటే చక్కగా హాట్ వాటర్‌లో పెట్టడం వల్ల ఈ సెల్స్ అనేవి డెడ్ అయిపోయి మనకి మంచిగా తయారవుతదనమాట. సో, అదయిపోయిన తర్వాత మీరు నెయిల్స్‌ని మంచిగా తుడుచుకోండి. తుడుచుకున్న తర్వాత ఈ లెమన్ ఉంటుంది కదా! లెమన్‌ని ఒక పీస్ కట్ జేసుకోండి. కట్ చేసుకొని ముందు ఈ నెయిల్స్ మీద చక్కగా ఆ యొక్క చెక్కతోనే నిమ్మ చెక్కతోనే మంచిగా రుద్దుకోండి. మళ్ళీ అడుగుతారు ఎంత సేపటి వరకు రుద్దుకోవాలి అని చెప్పి. అది మీ ఇష్టమండి. మీ ఓపిక. సో, ఒక 1 మినిట్ అయితే చాలు. ప్రతి ఒక్క నెయిల్‌కి చక్కగా ఒక 1 మినిట్ వరకు రుద్దండి. ప్రతి నెయిల్స్‌కి. రుద్దిన తర్వాత ఒక 10 మినిట్స్ అలా ఉంచి, మళ్ళీ దాన్నేమంటారు కాటన్‌తో తుడిచేసి, ఈ వెల్లుల్లి ఉంటుంది కదా! వెల్లుల్లి అందరి ఇళ్లల్లో ఉంటుంది. దాని మీద పొట్టు తీసేయండి. ఆ వైట్ కలర్ పొట్టు ఏదైతే ఉంటుందో మొత్తం తీసేసి, ఈ పొట్టు తీసిన తర్వాత వెల్లుల్లి ఉంటుంది కదా! దాన్ని ఈ నెయిల్స్ దగ్గర గుచ్చండి. గుచ్చి అంటే రాయండి. ఈ పార్ట్ ఏదైతే ఉంటుందో నెయిలొచ్చేది అక్కడ మంచిగా రాయండి. ఇది మీరు ఒక 1 వీక్ గాని చేస్తే అంటే వీక్లీ ఒక 2 టైమ్స్ గాని, లేకపోతే 3 టైమ్స్ గాని మీ ఫ్రీ టైమ్‌లో గాని చేస్తే మీకు 1 వీక్‌లోనే మంచి నెయిల్స్ అనేవి మీకు గ్రో అవ్వడం స్టార్ట్ అవుతుంది. మీరు ఆ డిఫరెన్స్ కూడా చూస్తారు. ఇంకోటి ఆ నెయిల్స్ కూడా చాలా స్ట్రాంగ్‌గా వస్తాయి. పల్చగా రావడం గాని, లేకపోతే ఇట్టే విరిగిపోవడం అట్లా కూడా ఏముండదు. మీకు త్వరగా గ్రో అవుతుంది. 1 వీక్‌లోనే మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది. డెఫినిట్‌గా నా మాట నమ్మండి. మీరొకసారి ఇంట్లో యూజ్ చేస్తే మీరే మంచి రిజల్ట్ అనేది మీరు ఫేస్ చేస్తారనమాట. అయితే ఈ యొక్క వెల్లుల్లి, నిమ్మ చెక్క 2 మీరు డెఫినిట్‌గా గాని యూజ్ చేసిన తర్వాత ఓవర్ నైట్ అంతా కూడా ఉంచేసేయండి అట్లా. ఓవర్ నైట్ అంతా ఉంచేసి మార్నింగ్ లేచిన తర్వాత యథాతిథిగా మీరు డైలీ రొటీన్ మీరు చేసుకోవచ్చు. సో, ఇట్లా వెల్లుల్లి పెట్టడం వల్ల గూడా ఏంటంటే మీ నెయిల్స్‌కి ఆ ఆరోగ్యాన్నొస్తుంది. అండ్ మీకు స్ట్రెంత్ వస్తదనమాట. ఈ నెయిల్స్ మొదటి నుంచి స్ట్రెంత్ అనేది పెరిగి మీకు ఆ నెయిల్స్ అనేవి చాలా స్ట్రాంగ్‌గా రావడానికి తోడ్పడుతుంది. అలాగే త్వరగా పెరగడానికి కూడా తోడ్పడుతుంది. సో, అమ్మాయిలు మనందరికీ నెయిల్స్ అంటే చాలా ఇష్టం కదా! మరి ఎవరైతే ఈ నెయిల్స్ ఇష్టపడే వాళ్ళు ఉంటారో డెఫినిట్‌గా ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది. అండ్ మీ ఫ్రెండ్స్‌లో కూడా ఎవరికైతే నెయిల్స్ బాగా ఇష్టమో, ఎవరికైతే నెయిల్స్ రావాలి, త్వరగా పెరిగిపోవాలి అనుకుంటున్నారో వాళ్ళకి కూడా ఈ వీడియోనైతే షేర్ చేయండి. అండ్ మీకు ఇంకేమైనా బ్యూటీ టిప్స్ గానీ, లేకపోతే హెల్త్ టిప్స్ గానీ, లేకపోతే ఇంకా ఏ టైప్ ఆఫ్ టిప్స్ అయినా మీకు కావాలి అనుకుంటే మాకు కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. మీకు ఆన్సర్ చేసే ప్రయత్నం అయితే చేస్తాం. అండ్ మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి టుడే టుమారో ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్.